వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు తారక్ ఎక్స్లో ట్వీట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. అలాగే విశ్వక్ సేన్ రూపాయలు 10 లక్షలు, వైజయంతి మూవీస్ రూపాయలు 25 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, చిన్నబాబు, రాధాకృష్ణ సంయుక్తంగా రూపాయలు 50 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నల గడ్డ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి రూపాయలు 15 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు విరాళం అందించాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరద బాధితుల అండగా నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల రూపాయలు చొప్పున విరాళం ప్రకటిస్తున్నానని ట్వీట్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి, పరిస్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు 2 రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ఒక భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు బాలయ్య. మరోవైపు హీరోయిన్ అనన్య నగల 2 రాష్ట్రాలకు కలిపి 5 లక్షల సహాయం అందించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిసాన్ తన వంతుగా సహాయం చేశారు. బాధితులకు ఆయన టీం ఆహారాన్ని అందించారు. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షఫారిని అభినందించారు. కాస్త సమయంలో ఇలా ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. ఇలాగే సేవలను కొనసాగించాలని కోరారు.